తమిళనాడు రాజకీయాల్లో ఎవరు ఊహించని మాస్టర్ స్ట్రోక్ పడింది. ప్రతిపక్ష ఏఐఏడీఎంకేలో భారీ చీలికలు వచ్చాయి. దీంతో సీఎం విజయ్ కుర్చీ ఇప్పుడు మరింత భద్రమైంది. ఏఐఏడీఎంకే సీనియర్ నేత షణ్ముగం తిరుగుబాటు బావుట ఎగురవేశారు. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి సీఎం విజయ్ నాయకత్వంలోని టీవీకే ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ప్రకటిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. షణ్ముగం వెనుక ఏకంగా 30 మంది ఎమ్మెల్యేలు ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సొంత పార్టీ బలం తక్కువగా ఉందన్న విమర్శలకు ఈ చేరికతో విజయ్ చెక్ పెట్టారు. రేపు జరగనున్న ఫ్లోర్ టెస్ట్ లో ఈ 30 మంది ఎమ్మెల్యేలు విజయ్ కు మద్దతుగా ఓటు వేయనున్నారు. దీంతో సర్కార్ బలం ఒక్కసారిగా 150కి చేరనుంది. విమర్శకుల నోళ్లు మూయించేలా విజయ్ తన పట్టు నిరూపించుకున్నారు. మరోవైపు ఈ పరిణామంతో మాజీ సీఎం పళనిస్వామి తీవ్ర సంక్షోభంలో పడ్డారు. ప్రధాన ప్రతిపక్షం ఇలా ముక్కలు కావడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. షణ్ముగం నిర్ణయం ఏఐఏడీఎంకే భవిష్యత్తును ప్రశ్నార్థకంలోకి నెట్టింది.